శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి, అంటే కుంభరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు, కుజుడు ప్రత్యేకంగా ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంది. కుజుడి యొక్క అనుకూలత 6వ తారీఖు నుండి ఉంది. కాబట్టి సూర్యుడు, కుజుడి యొక్క అనుకూలత మూలకంగా మీకు చాలా పనులు నెరవేరుతాయి. ఇక బుధుడు 9, 10, 11వ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ముఖ్యంగా డిసెంబర్ 5వ తారీఖున 5వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే పంచమ స్థానంలోకి గురువు రావడంతో చాలా మార్పులు ప్రస్ఫుటంగా మీకు గోచరిస్తాయి. అంతకుముందు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను దూరమయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. కుంభరాశి వారికి పంచమ గురువు, ధనాధిపతి పంచమంలోకి వస్తున్నాడు. కాబట్టి ఆర్థిక స్థితి లోపల కూడాను కొంత మార్పు వస్తుంది. ఇక శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు, ప్రారంభంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం ఏకాదశంలోకి వస్తున్నాడు. ఏకాదశ స్థానం అనుకూలంగా ఉంటుంది శుక్రుడి యొక్క సంచారము. ఇక శని, ఏల్నాటి శని 2వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలం. రాహువు జనమం, కేతువు సప్తమం. ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. శని, రాహువు, కేతువు, ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే కుంభరాశి వారికి ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ గురువు మార్పు మూలకంగా ప్రారంభంలో 6వ స్థానంలో ఉన్నాడు, కర్కాటక రాశిలో. అక్కడి నుండి డిసెంబర్ 5వ తారీఖున గురువు మారుతున్నాడు. కనుక స్థిర చిరాస్తుల మూలకంగా మీకు ఆదాయము పెరిగే అవకాశాలు ఉన్నాయి. విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి పనుల లోపల మీకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో భాగస్వాములతో మంచి అవగాహనతో ముందుకు వెళ్తారు. ఉత్సాహంతో ఉంటారు. సంతోషంతో పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు, అంటే చదువు పూర్తయి చాలా రోజుల నుంచి ఉద్యోగ ప్రయత్నంలో, అంటే దాదాపుగా అక్టోబర్ 18 నుండి గురువు 6వ స్థానంలో ఉన్నాడు. ఈ నెలలో 5వ తారీఖున పంచమ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి చదువు పూర్తి అయ్యి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో వాళ్లకు శుభ సమయము. డిసెంబర్ 5 తర్వాత ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. ఆదాయం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో చేరుతారు. ఇక ఆఫీసులో తోటి ఉద్యోగుల సహకారం కూడాను బాగా లభిస్తుంది. మీరు చేసేటువంటి పనికి గుర్తింపు లభిస్తుంది. తోటి ఉద్యోగులతో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, అధికారులతో, హైఅప్స్తో, అందరితో కూడాను, అధినాయకులతో మీరు చేసేటువంటి పని లోపల గుర్తింపు లభించడము, మిమ్మల్ని ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిగా అందరూ కూడాను గుర్తిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ మాసంలో 5వ తారీఖు తర్వాత వివాహాలు నిశ్చయమయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను సంతాన ప్రాప్తి గోచరిస్తుంది. బంధువర్గం యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. ఆర్థిక సహకారం కూడాను లభిస్తుంది. ఒక పక్కన శని 2వ స్థానంలో ఉన్నప్పటికీ సూర్యుడి యొక్క అనుకూలత, అంటే ధనాధిపతి యొక్క అనుకూలత గోచార రీత్యా బాగా ఉంది. కాబట్టి డిసెంబర్ 5 తర్వాత మీకు ఆర్థికపరమైనటువంటి సహకారం కూడాను ఈ మాసంలో బాగా లభించే అవకాశాలు ఉన్నాయి. ఆలోచనలను ముఖ్యంగా మీరు కార్యరూపంలో పెడతారు. వాహనము, భూ విషయంలో కొంత జాగ్రత్త మట్టుకు అవసరము. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. భూ వ్యవహారం చేసేటప్పుడు ఆ డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఇచ్చిపుచ్చుకునే సమయం లోపల కొంత జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. వాహనం కొనుగోలు విషయం లోపల కూడాను మీకు అనుకూలత ఉంది.
కానీ బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. క్రయ విక్రయాలు, వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగా కొనసాగుతుంది. అమ్మడము, కొనడము, క్రయము, విక్రయము ఇలాంటివన్నీ కూడాను మీకు అనుకూలిస్తాయి. స్టాక్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి చాలా కలిసి వస్తుంది. బంగారము, వెండి వ్యాపారస్తులకు కూడాను ప్రత్యేకంగా ఈ మాసంలో డిసెంబర్ 5 తర్వాత అనుకూలిస్తుంది. ఇక రాజకీయ ప్రభుత్వ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి మాసం డిసెంబర్ 5 తర్వాత. రాజకీయంలో ఉన్నటువంటి వారికి మంచి పదవులు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్లకు కూడాను సంస్థలో, పార్టీ లోపల అధినాయకుల యొక్క అనుకూలత, వాళ్ళ యొక్క చూపు మీ పైన ఉంటుంది. మంచి సమయము. అయితే బయటి వాతావరణాలు కొన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలో కొంత ఇంటి వాతావరణం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ తర్వాత 2, 3, 4 వారాలలో మీకు అది మళ్ళీ కలిసి వస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారికి ప్రత్యేకంగా డిసెంబర్ మాసంలో గురువు మార్పు మూలకంగా బాగా మార్పు వస్తుంది. మీ ఫలితాల లోపల చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఏలినాటి శని 2వ స్థానంలో ఉన్నాడు. రాహు జనమం, కేతువు సప్తమం, ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే కుంభరాశి వారికి శని చివరి సైకిల్లో ఉన్నాడు, ఏలినాటి శని. అయినప్పటికీ శని ప్రీత్యర్థమై మీరు మూలమంత్రాన్ని జపించుకోండి ప్రతినిత్యం కూడాను. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, విఘ్నేశ్వరుని పూజించండి. దేవాలయాన్ని సందర్శించడం అనేటువంటిది ఈ కుంభరాశి వారికి చాలా ఆవశ్యకం. భగవంతుని యొక్క అనుగ్రహము ఉన్నట్టయితే ఈ శని వెళ్ళిపోతూ, అంటే చివరి సైకిల్లో మీకు చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకో పక్కన గురువు కూడాను 5వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఆ శనికి సంబంధించినటువంటి మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ డిసెంబర్ మాసము 5వ తారీఖు తరువాత మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. శుభం.